నిన్న విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ విజయడంకా మోగించింది. మొత్తం 294 స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఉంటే 292 స్థానాలకి ఎన్నికలు జరిగాయి. దానిలో 213 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. ఈ క్రెడిట్లో ఎక్కువ భాగం మమతా బెనర్జీకే వెళ్తుంది. అంత పెద్ద పార్టీ, ముఖ్యంగా సెంటర్లో పవర్లో ఉన్న పార్టీ బీజేపీని ఎదిరించి ఈవిడ తృణమూల్ కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్ళిందంటే ఒక్క లేడీ ఎంత సింహగర్జన చేసిందో తెలుసుకోవచ్చు. ఇంత జరిగినప్పటికీ ఆవిడకి ఒక సెట్ బ్యాక్ ఎదురైంది. అదే నందిగ్రామ్లో ఆవిడ ఓటమి అన్నమాట. ఆవిడ ఓటమి ఎవరి చేతిలో చవిచూచింది? ఒకప్పుడు ఆవిడ అనుచరుడు, ఇప్పుడు బీజేపీలో ఉండి ఆవిడకు వ్యతిరేకంగా పోటీ చేసిన సువేందు అధికారి చేతిలో. అయితే ఇప్పుడు చాలామంది ఏం చర్చిస్తున్నారు, తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది కానీ మమతా బెనర్జీ సీఎం అవ్వచ్చా, ఆవిడ ఎమ్మెల్యేగా ఓడిపోయింది కదా అని. రాజ్యాంగం ఏం చెప్తుంది అని ఆర్టికల్ 164 క్లాజ్ 4 ఒక మాట చెప్తుంది. ఒక మినిస్టరు స్టేట్ లెజిస్లేచర్లో సభ్యులుగా లేకపోతే 6 నెలల లోపల సభ్యత్వం తీసుకోవచ్చు. 6 నెలలు దాటితే అతను మినిస్టర్ పదవి నుంచి వైదొలగాలి అని. అంటే నువ్వు సీఎం అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా, కానీ 6 నెలల లోపల నువ్వు తిరిగి ఎన్నుకోబడాలి అని చెప్పి. సో ఈ ప్రొవిజన్ కింద చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మమతా బెనర్జీ సీఎం అయిపోవచ్చు. సిమిలర్ ప్రొవిజన్, ఇలాంటి ప్రొవిజనే సెంట్రల్ లెవెల్లో కూడా, అంటే పార్లమెంట్లో కూడా ఉంది. ఆర్టికల్ 75 క్లాజ్ 5. దీని ప్రకారం సెంట్రల్ లెవెల్లో కూడా ఒక మినిస్టరు ఎంపీ కాకపోయినా అయిపోవచ్చు. తర్వాత 6 నెలల లోపల అతను ఎంపీ అవ్వాలి. మీకు తెలిసే ఉంటుంది, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఫస్ట్ మినిస్టర్ అయ్యారు, తర్వాత రాజ్యసభ ఎంపీ అయ్యారనమాట. ఇదే కేసులో మమతా బెనర్జీ ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు 2011లో ఆవిడ లోక్సభ ఎంపీగా ఉండేవాళ్ళు. అప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేదు. సో సీఎం అయిన తర్వాత 6 నెలల్లో బై ఎలక్షన్లో పోటీ చేసి వెస్ట్ బెంగాల్లో గెలిచారనమాట, భవానీపురి అనే ప్లేస్ నుంచి. అదేవిధంగా 2017లో యూపీలో యోగి ఆదిత్యనాథ్, ఆయన కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాదు, కానీ ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. వెస్ట్ బెంగాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు కాబట్టి మమతా బెనర్జీ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి 6 నెలల లోపల. ఇప్పుడు ఆమె చక్కగా సీఎం అయిపోవచ్చు. 6 నెలల లోపల ఏదో ఒక బై ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిస్తే సరిపోతుంది.